దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథముల నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చదువుదాం. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. చాలు, ప్రార్థన చేసుకున్నాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిశ్చయముగా నా ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఓ నిశ్చయముగా నాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఓ ఈ మధ్యాహ్న సమయంలో మీరే నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను మీరు బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా మా జీవితాలు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా మాటలు సరిచేయండి, ఆలోచనలు సరిచేయండి, తలంపులు సరిచేయండి, నడవడికలు సరిచేయండి. ఓ ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, మేము కేవలము నాయన నీ వాక్యమునకు ఇష్టలుముగా ఉండే బిడలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దామని ఓ నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా మాలో ఉన్న ప్రతి రోగములను, ప్రతి బలహీనతలను నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ నామములో గద్దించి లయపరిచిన తండ్రి మీరు మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యములో రాయబడింది నాయన, ఓ చిన్న మంద భయపడకని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నిశ్చయముగా నా ప్రభువా, మేము ఒక చిన్న మందగానైనా ఇక్కడ కూడుకొని ఉన్నాం ప్రభువా. మీరేనా తండ్రి, నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. ఓ సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యమునకు, నీ ఆరాధనకు వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి చీకటి కార్యములు, దయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మముని సర్వశక్తి కలిగిన నామములో గద్దించిలైపరుస్తున్నాను తండ్రి. తండ్రి మీరే మాకు సహాయం చేయండి, మీరు మమ్మల్ని బలపరచండి నాయన, మీరు మమ్మల్ని దృఢపరచండి. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మముని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి
మనల్ని రక్షించి మనల్ని బ్రతికిస్తూ మనల్ని ఆయన సజీవులుగా ఉంచుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ కొంతమంది అయితే మరణించారు, కొంతమంది అయితే బలహీనతతో రోగములతో హాస్పిటల్లో ఉంటున్నారు. నిశ్చయముగా అదేవిధంగా అనేక మంది బిడ్డలు యాక్సిడెంట్లై కాళ్ళు చేతులు విరిగి ప్రిలారా బలహీనులుగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు అవన్నీ కూడా రాకుండా వాటన్నిటి నుండి మనల్ని తప్పిస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని ఆయన రక్షిస్తూ సజీవులుగా వస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ చివరి దినాల్లో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము ఏమిటంటే ఆయన మరలా రెండవ రాకడలో ఒక మానవుడుగా, సంపూర్ణమైనటువంటి మానవుడుగా వచ్చి తన యొక్క రక్తమును చిందించి తన యొక్క రక్తము ద్వారా మనల్ని ఆయన విమోచించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా ఆయన మనలను విమోచించాడు. నిజమైనటువంటి అన్యజాతి విమోచకుడుగా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఈ లోకములోకి వచ్చాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమైనటువంటి అన్యజాతి విమోచకుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మన యొక్క విమోచకుడు ఆయన. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము మన యొక్క విమోచకుడు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము మన యొక్క రక్త సంబంధి అయిన. ఆమేన్. హల్లెలూయా. మన యొక్క రక్త సంబంధి కనుక మన బంధువుడు, మన రక్త సంబంధి, మన విమోచకుడు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న కార్యాలను మనము తలపోచుకుంటూ మనము ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించాలి. మనం దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము ఏమైనా దేవునికి చేశామా అని అంటే మనము ఏమీ దేవునికి చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏమన్నా చేసామండి? మనం ఏమైనా చేసామా దేవుడికి? మనం ఏమీ చేయట్లేదు దేవుడికి. కానీ దేవుడు మనము అడగకుండానే, మనము తలంచుకున్నానే, మనము ఊహించకుండానే దేవుడు మన కొరకు ఆయన గొప్ప కార్యాలు చేశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవి మన ఊహకందనటువంటి కార్యాలు, మనము ఊహించనటువంటి కార్యాలు అవి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము ఊహించనటువంటి కార్యాలు. కనుక ప్రియులారా, దేవునికి మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. మనం దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు మేలు చేయాలి కానీ దేవుడు మనల్ని దేవుడు అడిగింది మనం మాత్రం చేయట్లా. కానీ దేవుడు మాత్రం మనకు మేలు చేయాలి. మనకు రోగం వస్తే ఆయన మనల్ని ముట్టాలి, తాకాలి, స్వస్థపరచాలి. కానీ మనం మాత్రం దేవునికి ఏమీ చేయం. మనం దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకున్నాడు? మన దగ్గర నుంచి ఆయన కోరుకుంది ఒకటే, ఏంటంటే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ దేవునికి ఇచ్చి అప్పుడు నీవు దేవుణ్ణి శోధించు అని వాక్యంలో రాబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము దేవునికిచ్చి మీరు నన్ను శోధించిన ఎడలా అని వాక్యంలో రాబడింది. కనుక ఇప్పుడు దేవుడైతే మన రోగాలు ముట్టాలి, మన బలహీనతలు ముట్టాలి, మనకు స్వస్థత రావాలి. కానీ దేవుడికి మాత్రం మనము 5 పైసలు కానుకలు
ఏయో ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము దేవుని దగ్గర దొంగిలిస్తున్నాం. ఈ రోజున వాక్యంలో రాయబడింది, మీరు నా యొద్దనే ఏం చేస్తున్నారంట? దొంగిలిస్తున్నారని వాక్యంలో రాయబడింది. మీరు నా యొద్దనే దొంగిలిద్దురా? ఏం ప్రభువా మీ దగ్గర మేము ఏమి దొంగతనం చేశాము అని అంటే, ఏం లేదు, ఇదిగో ఆయన అడిగినటువంటి ఆ దశమ భాగము, ప్రథమ ఫలము ఏం చేస్తున్నారంట? మీరు దొంగిలిస్తున్నారు. ఆనందం గారు ఏం చేస్తున్నారు? మీ అప్పులు తీరాలా, మీ బాధలు తీరాలా, మీ రోగాలు తీరాలి, స్వస్థపరచాలి. ఏమండి? కానీ మనం దేవునికి మాత్రం ఏమి కనుక మనం దేవుని విషయంలో ఏదైనా తప్పిపోతున్నాము అని అంటే, ప్రియులారా, దేవునికి ఇవ్వవలసిన సొమ్మును మనం కానీ వాడుకుంటే ఖచ్చితంగా దానికి అంతకంతకు డబల్ దేవుడు తీసుకుంటా ఉంటాడు. అది ఏదో ఒక రూపంలో తీసుకుంటా ఉంటాడు. కనుక ప్రియులారా, జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడి నియమాలు మనం పాటించాలి. దేవుడి కట్టడాలను మనం పాటించాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకు గాలిని ఉచితంగా ఇచ్చాడు. గాలిని ఏమంటున్నారు? ఇంగ్లీష్లో ఏమంటారండి? గాలిని ఆక్సిజన్ అంటారు. గాలిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆక్సిజన్. చూడండి, ఈ రోజున రోగం వచ్చి ఒక మనిషికి ఆక్సిజన్, ఆ గాలి ఊపిరి అందకపోతే ఏం చేస్తున్నారు? హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ పెట్టించుకుంటున్నారు. పోనీ హాస్పిటల్ ఏమన్నా ఆక్సిజన్ ఫ్రీగా పెడతారా అని అంటే వాళ్ళు ఫ్రీగా పెట్టట్లా. ఈరోజు మనం బ్రతకడానికి, మనిషి బ్రతకడానికి గాలిని మనం ఏం చేస్తున్నాం తెలుసా? కొనుక్కుంటున్నాం. గాలిని కొనుక్కుంటున్నాం మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు గాలిని మనకు ఉచితముగా అనుగ్రహించాడు ఆయన. కానీ మనం దేవునికి ఏం చెల్లిస్తున్నాం? మనము ఏమి ఆయనకు చెల్లించటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు నీరును ఉచితముగా ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈరోజు మనం తాగుతున్న నీరును కూడా మనం కొనుక్కొని తాగుతున్నాం. 15 రూపాయలు పెట్టి నీరును మనం కొనుక్కొని తాగుతున్నాం. దేవుడు మనకు ఉచితముగా ఇచ్చిన నీరును ఈరోజు మనం కొనుక్కుంటున్నాం, కొనుక్కొని తాగుతున్నాం. ఈ వెలుతురు మనకు, ఈ లైటింగ్, ఈ వెలుతురు దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. కానీ ఈ రోజున కరెంటు బిల్లు కట్టకపోతే మనం కరెంట్ ఏం చేసుకుంటున్నాం? కొనుక్కుంటున్నాం మనం. ఈరోజు దేవుడు మనకు సమస్తమును కూడా ఉచితముగా ఇచ్చాడు. దేవుడు మనకు గాలి, నీరు, వెలుతురు. ఏమండి? ఈ లోకములో మానవునికి కావలసిన సమస్తమును కూడా దేవుడు ఏం చేశాడంటే ఉచితముగా అనుగ్రహించాడు. కానీ ఈ రోజున మానవుడు పాపం చేయటం వల్ల అవన్నీ కూడా ప్రియులారా గమనించింది. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం అనంటే కొనుక్కుంటున్నాం. వాటికి డబ్బులు కట్టాల్సి వస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈరోజు మానవుని జీవితము ఎంత దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోతుంది అని అంటే, రాను రాను ప్రియులారా మరీ దిగజారిపోయినటువంటి స్థితిలోకి మానవుని జీవితం వెళ్ళిపోతా ఉంది ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా, ఈ రోజున మరలా దేవుడు ఆకాశాన్ని, భూమిని, గాలిని, నీరును, వెలుతురును, వీటన్నిటిని కూడా దేవుడు మన స్వాధీనంలోనికి తీసుకుని రాబోతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మన స్వాధీనంలోకి తీసుకుని రాబోతున్నాడు. ఒకానొక దినమున ఇవన్నీ కూడా దేవుడు మన పాదాల దగ్గర పెట్టబోతున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సూర్యుడు, ఆనాడు యెహోషువ, సూర్యుడా గిబియోనులో ఆగు, చంద్రుడా
అయ్యారు లోయలో ఆగు అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు అవి ఆగిపోయినాయి ఒక దినమల్లా. ఈరోజు ఆ సూర్య చంద్రులను నక్షత్రాలను నీవు నేను మన స్వాధీనంలోకి తీసుకోబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు సముద్రం మీద నడిచాడు. సముద్రమును ఆయన లోపర్చుకున్నాడు, గాలిని ఆయన లోపర్చుకున్నాడు ఆయన. అదేవిధంగా ప్రియులారా, దేవుడు మరలా ఈ చివరి దినాల్లో అదే సముద్రమును, అదే గాలిని, నీరును మనము మన యొక్క స్వాధీనంలోకి తీసుకోబోతున్నాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప స్థానములోనికి, స్థితిలోనికి దేవుడు ప్రియులారా మనలను తీసుకుని వచ్చాడు ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనము ఎంతో భయముతోనూ భక్తితోనూ వినయము విధేయతలతోనూ ప్రియులారా గమనించండి, మనము దేవుని సన్నిధిలో మెలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధి అంటే మనకు భయం ఉండాలి, వాక్యం అంటే భయం ఉండాలి, కట్టడలు అంటే భయం ఉండాలి, ఆజ్ఞలు అని అంటే భయం ఉండాలి, విధేయత, వాక్యం అంటే విధేయత ఉండాలి. ఇవేవి మన జీవితంలో లేకుండా ప్రియులారా మనం ఒక వధువు మనం ఎత్తబడిపోతాం అని అంటే అది ఎంతవరకు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు ఆయన అనంతుడు, ఆయన అనంత జ్ఞాని, ఆదిలోనే అంతమును చూచిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదిలోనే అంతమును చూచిన దేవుడు ఆయన. అందుకే ఆయన అనంత జ్ఞాని అని వాక్యములో రాయబడింది. ఆయన అనంత జ్ఞాని అయినటువంటి ఆ దేవుని ముందు మనము ప్రియులారా ఎంతో గడగడ, అందుకే దావీదు అంటాడు, గడగడ వణుకుచు ఆయన మందిరంలో మనము వెళ్ళాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యముతో మనము ప్రియులారా వాక్యమును మనం అశ్రద్ధగా చేయకూడదు. వాక్యమును వినయము విధేయతతో మనం వినాలి. దేవుడు చేసే ప్రతి మేలుకు మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. వినయము విధేయతలు కలిగి మనము జీవించాలి. ఈరోజు దేవుడు మనల్ని ఎటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్ళాడు? మరణమును లోపరుచుకునే స్థితిలోకి మనల్ని తీసుకొచ్చాడు ఆయన. నేను ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియోలో ఒకసారి ఆయన 6 సార్లు ప్రమాదానికి గురయ్యారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి యాక్సిడెంట్ జరిగిందంట. యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు ఇదిగో ఆయన చనిపోయారని సర్టిఫికేట్ ఇచ్చారంట. ఆయనకి వాళ్ళ ఊరంతా ఏం చేసినారు? పాడి కట్టుకున్నారు. కానీ పాడి కట్టిన తర్వాత వాడు తిరిగి లేచారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒకసారి ప్రియులారా గమనించండి, ఆ వ్యక్తి సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయాడంట. సెప్టిక్ ట్యాంక్ అంటే తెలుసుగా? తెలీదా సెప్టిక్ ట్యాంక్ అంటే? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అందులో పడ్డవాడు అసలు బ్రతకడు, మరణిస్తాడు. ఆ సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయినటువంటి వ్యక్తిని తీసి హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో మళ్ళీ డాక్టర్లు ఏం చేశారు? చనిపోయాడని చెప్పి. ఆ విధంగా ఒకరోజు మరలా వీడు పద్దాకి చచ్చిపోతున్నాడు, తిరిగి లేస్తున్నాడు, పద్దాకి చచ్చిపోతున్నాడు, తిరిగి లేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు ఏదో ఒక దయ్యం ఉంది అని చెప్పి ఆ తల్లిదండ్రులే వాడి ఇంట్లో పెట్టి కిరసనాలు పోసి తగలబెట్టారంట. చూడండి, అది ఆరో ప్రయత్నం, అది చివరి ప్రయత్నం. కనుక ప్రియులారా గమనించండి, అంటే మరణము వాడికి ఏమైపోతుంది? దూరమైపోతుంది. మరణం వాడిని చూసి ఏమైపోతుంది? భయపడుతుంది. మరణము వాడిని చూసి ఏమైపోతుందంటే పారిపోతుంది. ఈరోజు మనం ఇచ్చే సందేశం కూడా అదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
అంత గొప్ప సందేశాన్ని దేవుడు ఈ రోజున మనకిచ్చాడు. ఈ లోకంలో మనకు ఏది శత్రుత్వం కాదు, మనకు ఎవ్వరు కూడా శత్రువులు కాదు, మనకు క్రైస్తవులు శత్రువులు కాదు, మనకు హైందవ సోదరులు మనకు శత్రువులు కాదు, మనకు రాజకీయ నాయకులు శత్రువులు కాదు. ఈ ప్రపంచములో మనకు శత్రువు ఎవరు అనంటే మరణము. మనకు శత్రువు ఎవరండి? మరణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు శత్రువు ఎవరు? మరణము. కనుక అటువంటి మరణాన్ని ప్రియులారా ఈరోజు దేవుడు మన పాదాల దగ్గరకు తీసుకుని వచ్చి అలా భయముతో మోకరింపజేస్తా ఉన్నాడు. మరణము ఈరోజు మనను చూచి వణుకుతుంది, మరణము ఈరోజు మనను చూచి భయపడుతుంది, మరణము ఈరోజు మనను చూచి పారిపోతుంది. 6000 సంవత్సరాలుగా మరణాన్ని చూచి మానవుడు భయపడుతూ వచ్చాడు. కానీ ఈరోజు క్రీస్తు థామస్ యొక్క వర్తమానము ద్వారా ప్రియులారా ఆ మరణాన్ని ఎదిరించగలిగే శక్తి సామర్థ్యముతో దేవుడు మనలను నింపాడు ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు, యెహోషువ భయపడకు, దిగులు పడకు, జడేకు, ఇదిగో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఓ నీ ముందు ఏ మనుష్యుడు కూడా నిలబడలేడు. నీవు బ్రతుకు దినములన్నిటిన నీ ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలబడలేడు. చూసారా? కనుక ఈరోజు ప్రియులారా ఏ శత్రువు కూడా మనకు ఈ లోకములో ఎవ్వరు కూడా శత్రువులు కాదు. మనకు ఎవ్వరు కూడా మనకు శత్రువులు లేరు. మనకు ఉన్నది ఒకే ఒక శత్రువు. ఎవరు అనంటే మరణము. మనకున్నటువంటి ఒకే ఒక శత్రువు మరణము. అందుకే శత్రువు యొక్క గవినిని ఈరోజు ఆ స్వాధీనపరచుకునే ఆ స్థితిలోనికి దేవుడు మనలను తీసుకుని వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక గొప్ప సందేశంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు కాబట్టి మనం దేవుని యొక్క వాక్యమును భయం కలిగి, భక్తి కలిగి, వినయము, విధేయతలతో మనం దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము ఇక్కడ 10, 17, 18 వచ్చినాడు. చదవండి. ఆయన బయలుదేరి మార్గమును పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడని, సత్పురుషుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రియులారా మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే సత్పురుషుడు. ఏంటండి? సత్పురుషుడు. సత్పురుషుడు. సత్పురుషుడు అంటే అర్థం ఏంటి? సత్పురుషుడు అంటే అర్థం ఏంటి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమండి సత్పురుషుడు అంటే అర్థం ఏంటి? సత్పురుషుడు అనగా అర్థం ఏంటంటే మంచి పురుషుడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి మోకరించి యేసుక్రీస్తుని అడిగాడు. ఎవరు అడిగాడు? సద్బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనేమి చేయవలెను అని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు
ఆ యవనస్తుడి వైపు తిరిగి ఏమంటున్నాడంటే, నన్ను నీవు సత్పురుషుడు అని ఎలా పిలుచుతున్నావు? నన్ను నీవు సత్పురుషుడని ఎలాగూ పిలుస్తున్నావు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తప్ప, దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు అని ఆ వ్యక్తితో యేసుక్రీస్తు మాట్లాడుతాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియులారా గమనించండి, సత్పురుషుడు, సత్పురుషుడా, సద్బోధకుడా. సద్బోధకుడా అని అంటే మంచి బోధకుడా, సత్పురుషుడా, మంచి పురుషుడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక కుటుంబ వ్యవస్థ ఉందనుకోండి. కుటుంబంలో కుటుంబ యొక్క యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు ప్రియులారా గమనించండి, ఆ కుటుంబంలో కావలసినటువంటి అన్నీ కూడా ఆయన సమకూరుస్తూ ఉన్నాడు అనుకోండి. భార్యకు కావలసినవి సమకూరుస్తూ ఉన్నాడు. చూడండి, బిడ్డలకు కావలసినవి సమకూరుస్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ లోటు లేకుండా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా పిలువబడతాడంటే సత్పురుషుడిగా పిలువబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మంచి పురుషుడు, మంచి యజమానుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మంచి యజమానుడు, సత్పురుషుడు, మంచి పురుషుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి సత్పురుషుడా అని పిలిచాడు ఆయన్ని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, దేవుడు తప్ప ఏ మనుషుడు సత్పురుషుడు కాడు అని చెప్పి ఆ యవనస్తుడితో ప్రియులారా గమనించండి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఆయన సత్పురుషుడా అంటే యేసుక్రీస్తు సత్పురుషుడా అని మనం గమనిస్తే నిజంగానే ఆయన ఒక సత్పురుషుడుగా ఉన్నాడు అక్కడ. ఆయన ఒక మంచి పురుషుడుగా ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయంలో ఆయన సత్పురుషుడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ చూడండి, దేవుడు తప్ప ఏ మనుషుడు కూడా సత్పురుషుడు కాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. ఈ లోకంలో అనేక మంది పురుషులు వచ్చారు. ప్రపంచమంతా కూడా పురుషులు ఉన్నారు. మహా పురుషులు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ప్రియులారా గమనించండి, ఈ ప్రపంచములో సత్పురుషుడు అనే మాట ఒక యేసు క్రీస్తుకు తప్పనిచ్చి ఇంకా ఏ వ్యక్తికి కూడా ఆ మాట చెల్లదు, పనికిరాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే దేవుడు తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. నిజంగా ప్రియులారా, దేవుడు సత్పురుషుడా? ఆయన పురుషతత్వం కలిగిన వాడా అని మనం గమనిస్తే నిజంగా ఆయన 100%, 100కు 100% ఆయన నిజంగా ఒక మంచి సత్పురుషుడై ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక పురుషుడు. ఆయన ఒక పురుషుడు. ఆయన ఒక ప్రియులుగా చూడండి, ఆయన ఒక పురుషుడు, సంపూర్ణమైనటువంటి ఒక సత్పురుషుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇలాగే మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మానవునికి కావలసినటువంటి సమస్తమును కూడా దేవుడు ఏం చేసినాడు? సమకూర్చి పెట్టాడు ఉచితముగా. ఏదెను తోటలో దేవుడు ఆదాముకు దేవుడు ఏమైనా లోటు చేశాడా
అని మనం చూస్తే నిజంగా ప్రియులారా గమనించండి, ఏదెను తోటలో దేవుడు ఆదాముకు అవ్వలకు ఏ లోటు కూడా చేయలేదు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సమస్తమును కూడా సమకూర్చి పెట్టాడు ఆదాముకి. ఆయన సమస్తమును కూడా సమకూర్చి పెట్టాడు, పైగా ఉచితముగా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. పైగా ఉచితముగా సమస్తమును, గాలిని, నీరును, వెలుతురును, ఏమండి, ఆహారమును, సమస్తమును, అంటే మానవుడు జీవించుటకు కావలసినటువంటి వనరులు ఏవైతే అవసరమై ఉన్నావో ఆ వనరులన్నీ కూడా ఆయన సిద్ధము చేసిన వాడు కాబట్టి ఆయన సత్పురుషుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, దేవుడు తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనున్నాను అనుకోండి, మా ఇంట్లో నేను అన్ని సమకూర్చలేకుండా చేయవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా భార్యకి నేను లోడ్ చేయొచ్చు, నా బిడ్డలకి నేను లోడ్ చేయొచ్చు. అంటే మనకున్న పరిస్థితులను బట్టి మనం నడుస్తూ ఉంటాం. కానీ దేవుడు అలా కాదు. నా బిడ్డలు ఎన్నడూ కూడా సిగ్గు నొందలని వాక్యంలో రాయబడింది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నా బిడ్డలు ఎన్నడూ కూడా సిగ్గు నొందరు. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదాయన. తన బిడ్డలను, తన కుమారులను, తన కుమార్తెలనైనా అవమానపరిచే దేవుడు కాదాయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఆయన ఒక మంచి పురుషుడుగా మనకున్నాడు. ఆయన ఒక సత్పురుషుడుగా ఉన్నాడు. ఏ విషయంలో అనంటే మనకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన ఏమండి సమకూర్చి పెట్టాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ ప్రపంచంలో అటువంటి సత్పురుషుడు ఎవరైనా ఉన్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, అటువంటి సత్పురుషుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అనంటే మనము చరిత్రలోకి వెళ్ళి చరిత్రను గమనించినా, ఓ ఈ 6000 సంవత్సరాల యొక్క చరిత్రను మనము గమనించినా అటువంటి సత్పురుషుడు ఈ ప్రపంచములోనే లేడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుడు తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. దేవుడు తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఆయన సత్పురుషుడు అండి. నీ అవసరాలను తీర్చేటువంటి ఒక మంచి భర్త ఆయన నీకు. ఆమేన్, హల్లెలూయా. నీ అవసరాలను తీర్చే ఒక మంచి భర్త, ఒక మంచి తండ్రి ఆయన, ఒక మంచి దేవుడై ఉన్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆయన అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఆయన ఉన్నప్పుడు మానవుడికి కావలసినటువంటి ఈవెనలన్నీ కూడా ఆయన ఏం చేసినాడంటే సమకూర్చి పెట్టాడు. కాబట్టి ఆయన ఒక సత్పురుషుడుగా మనకు యేసుక్రీస్తు ఇక్కడ దేవుడు తప్ప మరి ఎవడును సత్పురుషుడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తును సత్పురుషుడు అని పిలిచాడు యవనస్తుడు. మరి ఆయన ఏం చేసినాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఆయన అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఉన్నప్పుడు, ఈ భూమి ఆకాశములు ఏమీ లేనప్పుడు ఆయన సృష్టిని సృష్టించాడు. మానవుని సృష్టించబడక మునిపే భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, గాలిని, నీరును, వెలుతురును, ఏమండి మనుషుడికి కావలసినటువంటి సమస్తమును కూడా ఆయన సృష్టించి పెట్టేశాడు. కనుకనే ఆయన ఒక మంచి సత్పురుషుడుగా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చూడండి, ఈ యవనస్తుడు వచ్చి ఆయనను ఏమంటున్నాడంటే సత్పురుషుడా అని పిలిచాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సద్బోధకుడు
బోధకుడా, ఒక మంచి బోధకుడా, ఓ సత్పురుషుడా, నిత్య జీవమునకు వాసుడగుటకు నేనేమి చేయవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, ఇప్పుడు ఈ సత్పురుషుడైనటువంటి యేసు క్రీస్తు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రియులారా గమనించండి, సత్పురుషుడని ఎలా చెప్పుచున్నాము. ఆయన ప్రజలకు ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రియులారా ఏమైనా ఆయన మేలు చేశాడా అని అంటే ప్రియులారా ఆయన జీవించినటువంటి ఆయన యొక్క పరిచర్యలో 3.5 సంవత్సరముల యొక్క పరిచర్యలో దేవుడు ప్రియులారా ఆయన ప్రజలకు చేయనటువంటి మేలు ఏదైనా ఉందానంటే ఆయన ప్రతి మేలు కూడా ప్రజలకు చేస్తానే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, నీవు మమ్మల్ని శుద్ధులు చేయగలవు, నీవు మమ్మల్ని శుద్ధులుగా చేయగలవు అని వాడు అడిగినప్పుడు ఆయన అన్నాడు, మీరు శుద్ధులగుట నాకు ఇష్టమే. ఆయన సత్పురుషుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక రక్తస్రావము గల స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానని అనుకున్నటువంటి ఆ స్త్రీ, ఆమెలో ఉన్నటువంటి ఆ రక్తస్రావము ప్రియులారా కట్టబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని ఈ సత్పురుషుడు వెళ్ళి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఏమడుగుతున్నాడు? స్వస్థత పచ్చబడి కోరుచున్నావా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ సత్పురుషుడైనటువంటి ఈ యేసు క్రీస్తు ఆయన అంటే అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు, మేఘస్తంభంగా ఉన్న దేవుడు, ఎన్నడూ మనిషి రూపంలో కనబడినటువంటి దేవుడు ఇప్పుడు ఒక మానవుడుగా వచ్చి దేవుని యొక్క గుణ లక్షణాలను అక్కడ ఏం చేస్తున్నాడంటే బయలుపరుస్తున్నాడు. కనుకనే ఈయన అక్కడ ఏంగా పిలువబడుతున్నాడంటే సత్పురుషుడుగా పిలువబడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు, ఇదిగో పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారము కలదు. పాపములను క్షమించుటకు భూమి మీద ఎవరికి అధికారం కలదంట? మనిషి కుమారునికి. ఆయన మనిషి కుమారుడు ప్రేమై ఉన్నాడంటే ఇక్కడ సత్పురుషుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, చూడండి ప్రియులారా గమనించండి, ఈ సత్పురుషుడు పాపములను క్షమిస్తున్నాడు. ఇక్కడ అంటే పాపములను క్షమించే అధికారము ఇక్కడ ఒక సత్పురుషుడికి మాత్రమే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, భూమి మీద పాపములు క్షమించాలనంటే ఎవరికి అధికారం కలిగి ఉండాలి అంటే పాపము లేని వాడై ఉండాలి. మనిషి యొక్క పాపములు క్షమించాలి అని అంటే పాపము లేని వాడై ఉండాలి. ఆ వ్యక్తి సత్పురుషుడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే శాస్త్రుల పరిశీలన వచ్చి ఆయన ఏమడిగారు? దేవుడు తప్ప ఏ మనుషుడు కూడా పాపములను క్షమించడు. మరి నువ్వేంటి పాపము క్షమిస్తున్నావు? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపమును క్షమించే అధికారము నీకెవరిచ్చారు? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే శాస్త్రులకు, పరిశీలకు, సద్దూకాయులకు యేసుక్రీస్తు భయపడట్లే. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే వెంటనే ఏమంటున్నాడు? ఇదిగో పాపములను క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారము కలదు. అంటే ఒక సత్పురుషునికి
పాపమును క్షమించుటకు అధికారము కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎవరు అని అంటే ఒక సత్పురుషుడే ఆయన. దేనికి సత్పురుషుడు? పాపము లేనివాడు ఆయన. యేసు క్రీస్తులో పాపము లేదు. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నాలో పాపము ఉన్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు? సత్పురుషుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఎవరు రుజువు చేయగలరు? పాపమును క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారము కలదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్రాంతి దినమందు ఏం చేస్తున్నాడు ఆయన? విశ్రాంతి దినమందు రోగులు స్వస్థపరుస్తున్నాడు ఆయన. ఒక ఓచ చేయగల వాడిని స్వస్థపరిచాడు ఆయన విశ్రాంతి దినమందు. అప్పుడు వెంటనే శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు వచ్చి, ఈరోజు విశ్రాంతి దినము కదా, నీవు ఎలాగూ స్వస్థతలు చేస్తున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, ఓ ఇప్పుడు మీలో ఎవని గొర్రెనైనాను అది నూతిలో పడిన ఎడల ఈరోజు విశ్రాంతి దినం కదా అని చెప్పి దానిని ఆ నూతిలోనే విడిచిపెట్టేస్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు నా విధంగా చేయలే. కనుక నేను చేసినటువంటి ఈ పనిలో మీరు ఎలాగూ తప్పుపడుతున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయినా సరే, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయినా సరే రోగులు స్వస్థపరచుటకు విశ్రాంతి దినము కూడా అది. ప్రియులారా గమనించండి, అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ విశ్రాంతి దినమును ఆయన ఏం చేస్తున్నాడంటే మీరుతున్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఒక సత్పురుషుని యొక్క లక్షణాలు, ఒక సత్పురుషుడికి ఉండవలసిన గుణ లక్షణాలు ఏవైతే ఉన్నావో ఆ గుణ లక్షణాలన్నీ కూడా ప్రియులారా గమనించండి, ఇక్కడ ఎవరిలో కనబడతా ఉన్నాయంటే యేసుక్రీస్తులో కనబడుతున్నాయి. కనుకనే ఆయనను ఆ యొక్క యవనస్తుడు ఏమని పిలుస్తున్నాడంటే సత్పురుషుడా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమని పిలుస్తున్నాడని? సత్పురుషుడా అని పిలుస్తున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలులకు దేవుడు అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఉన్నప్పుడు, ఆయన అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన వారు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు వారు అడిగిందల్లా కూడా వాడికి ఇచ్చాడు ఆయన. వాళ్ళకి దాహం వేస్తే బండలు చీల్చి వాళ్ళకి నీరు ఇచ్చాడు ఆయన. వాళ్ళకి ఆహారం వేస్తే మన్నాను కురిపించాడు. వాళ్ళకి మాంసం అవసరమైతే పూరేలు కురిపించాడు ఆయన. ఓ వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు పాతగిలలేదు. పగటి వేళ మేఘస్తంభం కింద నడిచాడు, రాత్రి వేళ అగ్నిస్తంభం కింద నడిచాడు. ఓ వాళ్ళకి వచ్చినటువంటి ప్రతి రోగాలు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే స్వస్థపరుస్తూ ఉన్నాడు. అంటే అక్కడ ఆ యొక్క సత్పురుషుని యొక్క గుణ లక్షణాలన్నీ కూడా అక్కడ కనబడతా ఉన్నాయి యెహోవాలో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, సత్పురుషుడు అంటే ఇక్కడ నిజంగా ఒక మంచి పురుషుడుగా, ఒక పాపమును ఎదిరించినటువంటి పురుషుడుగా, పాపము లేనటువంటి పురుషుడుగా, పాపమును ఎదిరించినటువంటి పురుషుడుగా, పాపమును జయించినటువంటి పురుషుడుగా ప్రియులారా ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఆ యవనస్తులు పరిగెత్తుకుండా వచ్చి ఇదిగో సత్పురుషుడా అని పిలుస్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ప్రియులారా ఆ విధమైన గుణ లక్షణాలతో ఉండాలి మనం. క్రీస్తు యొక్క గుణ లక్షణాలు. పౌలు అంటున్నాడు కదా, ఇదిగో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి.
క్రీస్తు యేసుకు కలిగిన మనసును మీరును కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆ క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు ఏ మనసు అంటే పాపమును అది ఎదిరించినటువంటి మనసు, అది పాపమును జయించినటువంటి మనసు, అపవాదిని జయించిన మనసు, అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నేత్రాశను, శరీరాశను, జీవపు డంబమును ఎదిరించినటువంటి ఆత్మది. ఓ మరణమును, పాతాళమును, సమాధిని జయించినటువంటి ఆత్మది. అందుకనే ఆ సత్పురుషుడా అని పిలుస్తున్నాడు, ఆ యవనస్తుడా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సత్పురుషుడా అని పిలుస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనలో పాపము లేదు కాబట్టి. ఆయనలో పాపము లేదు, ఆయనలో నీతి, యథార్థత. ఆయన అంటున్నాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు ప్రియులారా గమనించండి రుజువు చేయగలరు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, పాపము లేనివాడే సత్పురుషుడు. పాపముతో ఉన్న ఏ మనుషుడు కూడా ప్రియులారా గమనించండి సత్పురుషుడు కానే. ఇప్పుడు దేవుడు, ఆయన యేసుక్రీస్తు, ఆయన దేవుడు కాబట్టి, ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి ఆయన సత్పురుషుడు అని పిలుచుటలో అది పెద్ద గొప్ప ఆశ్చర్యమే కాదు. ఎందుకని? ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో పుట్టాడు కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎలా పుట్టాడండి అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకంలో పుట్టాడు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినోళ్ళు కాబట్టి ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ చెడుతనము లేదు, ఆయనలో ఏ అపవిత్రత లేదు. ఆయన నీతి, యథార్థతలు కలిగినటువంటి వ్యక్తిగా కాబట్టి ఆయనను సత్పురుషుడా అని పిలుచుటలో ప్రియులారా అది పెద్ద గొప్ప ఆశ్చర్యమేమి కాదు. కానీ నిజంగా ఒక మనిషి, ఒక స్త్రీ పురుషుల యొక్క కలయికల ద్వారా పుట్టినటువంటి ఒక పురుషుడు, ఒక మానవుడు ప్రియులారా, ఆ వ్యక్తి ఒక సత్పురుషుడుగా ఉన్నాడు అని అంటే అది గొప్ప ఆశ్చర్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏది ఆశ్చర్యము? ఏది ఆశ్చర్యం అండి? మేఘస్తంభముగా ఉండి దేవుడు అగ్నిస్తంభంగా ఉండి ప్రియులారా ఎర్ర సముద్రాన్ని చీల్చడం అది పెద్ద ఆశ్చర్యం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే మన్నాను కురిపించడం అది పెద్ద ఆశ్చర్యమైన కార్యమేమి కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే బండలు చీల్చి నీరు వాళ్ళకి ఇవ్వడం అది పెద్ద ఆశ్చర్యమేమి కాదు. అయితే ఆ రోజులో వాళ్ళకి అది గొప్ప ఆశ్చర్య కార్యములే. కానీ ఈ రోజుల్లో ప్రియులారా అది పెద్ద గొప్ప ఆశ్చర్య కార్యములు కావు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. కానీ ఒక మానవుడు, ఒక స్త్రీ ప్రియులారా గమనించండి, ఒక తల్లిదండ్రుల ద్వారా పుట్టినటువంటి ఒక మానవుడు ఆ విధమైన కార్యములు చేయగలిగినప్పుడు ఆ వ్యక్తిని అన్నారు సత్పురుషుడని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరి ఎవరు సత్పురుషుడు? యేసుక్రీస్తును సత్పురుషుడా అని పిలుచుటలో ఆ రోజులో అది గొప్ప కార్యం అయినప్పటికీ కానీ ఈరోజు మనకు అది ఒక గొప్ప ఆశ్చర్యము, పెద్ద ఆశ్చర్యమేమి కాదు. ఎందుకని? దైవత్వం యొక్క ఆ రహస్యాలన్నీ కూడా ఈరోజు మనకు బయలుపరచబడ్డాయి కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవత్వము యొక్క దైవత్వంలో ఉన్నటువంటి
ఆ మర్మములన్నీ కూడా, ఆ రహస్యాలన్నీ కూడా ఈ రోజున దేవుడు మనకు బయలుపరిచాడు కాబట్టి ప్రియులారా, అది మనకు అంత గొప్ప కార్యముగా ఆశ్చర్యకరంగా కనబడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ క్రైస్తవులు ఈ వర్తమానం విన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు? యేసుక్రీస్తుని వీళ్ళు అంత తేలిగ్గా చెప్తున్నారేంటి అనుకుంటారు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ దేవుడు ఆశ్చర్యమైన కార్యము, దేవుని యొక్క ఆశ్చర్య కార్యము, దేవుని యొక్క గొప్ప కార్యము, దేవుని యొక్క ఉన్నతమైన కార్యము, దేవుని యొక్క ప్రియులారు గమనించండి, ఒక అద్భుతమైనటువంటి కార్యము ఏదైనా ఉన్నది అంటే ప్రియులారా గమనించండి, దేవుడు ఒక మానవుడిగా, ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఈ లోకములకు వచ్చినప్పుడు, ఒక సంపూర్ణమైన మానవుడిగా వచ్చినప్పుడు, ఒక తల్లిదండ్రుల యొక్క వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆ మానవుడిలో ఈ యొక్క దేవుని యొక్క కార్యాలు కనబడినప్పుడు ప్రియులారా, అప్పుడు ఆ వ్యక్తిని మనం ఏమనాలంటే సత్పురుషుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. కనుక ఈ రోజున ప్రియులారా గమనించండి, విలియం మ్యారిన్ బ్రెనహాం యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన విలియం మ్యారిన్ బ్రెనహామును తీసుకుని దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కూడా ఆయనలో ఉంచి, చూడండి, ఆయన పుట్టగానే అగ్నిస్తంభం ఆయన మీదకి వచ్చింది. ఏమంటే ఒక పాపి మీదకు అగ్నిస్తంభం వస్తే, నిజంగా చూడండి, ఒక పాపి మీదకి అగ్నిస్తంభం వస్తే అగ్నిస్తంభం ఏం చేస్తుందో తెలుసా? దహించేస్తుంది ఆ మనిషిని. మీరు చూడండి, ఇప్పుడు ఒక రూల్ ఉంది, ఒక చట్టం ఉన్నది పరిశుద్ధ గ్రంథములో. ఏమిటా చట్టము అని అంటే, మనకు ఆ చట్టములో ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయి: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంది. ఆ మందసం మీద 2 కెరూబులు ఉంటాయి. ఆ మందసము లోపల 2 రాతి పలకలు ఉంటాయి. తర్వాత మరుగు చేయబడినటువంటి మన్న పాత్ర ఉంటుంది. చిగురించినటువంటి అహరోను యొక్క కర్ర అందులో పెట్టబడింది. ఆ యొక్క మందసం మీద ఈ చివర 2 కెరూబులు ఉంటాయి. ఈ కెరూబుల మధ్య మీదలోకి అగ్నిస్తంభం దిగి వస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 2 కెరూబుల మధ్యలోనికి అగ్నిస్తంభము దిగి వస్తుంది. ప్రజల యొక్క పాపముల నిమిత్తమై ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కమారే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలా, రక్తముతో వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు చూడండి, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇప్పుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. చూడండి ప్రియులారా, గమనించండి, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే వెళ్ళాలా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఎలా వెళ్ళాలి అని అంటే రక్తముతో వెళ్ళాలా. ఇప్పుడు రక్తమునే కాదండి, ఆ ప్రధాన యాజకుడు ఇంకా ఏం చేయాలంటే ఒక అంగీని వేసుకోవాలి. అంగీ వేసుకొని, అది ఎలా ఉండాలి? అంగీ కూడా చివరి దానికి ఏముండాలంటే గంటలు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏముండాలి? గంటలు. ఒక అంగీ ఉండాలి, ఆ అంగీకి గంటలు ఉండాలి. అతను వెళ్ళేటప్పుడు ఈ యొక్క నడుముకి ఒక తాడు కట్టుకోవాలి. తాడు కట్టుకుని మరలా అతనికి ప్రియులారా గమనించండి, ఆ తాడుకి మరొక తాడు కట్టుకోవాలి. అతను ఆ తాడు ఎక్కడ ఉండాలంటే బయట ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? బయట. ఎక్కడ బయట అంటే ఆవరణంలో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రధాన యాజకుడు రక్తముతో లోపలికి వెళ్ళినప్పుడు ఆ రక్తము ఆ యొక్క మందస్సం మీద ప్రోక్షిస్తున్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు అటు ఇటు కూడా కదులుతూ ఉంటాడు. ఒకవేళ ప్రధాన యాజకుల్లో పాపం ఉంటే నిశ్చయముగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినటువంటి ఆ ప్రధాన యాజకుడు ఏమైపోతాడంటే
మరణిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ప్రధాన యాజకుల్లో పాపం ఉంటే ఆ పాపము ద్వారా వెళ్ళినటువంటి ఆ ప్రధాన యాజకుడు వెంటనే అగ్నిస్తంభం వచ్చి ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని అక్కడ ఏం చేస్తుందంటే దహించి వేసేస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దహించి వేసి ఎప్పుడైతే అగ్నిస్తంభం ఆ వ్యక్తిని దహిస్తుందో వెంటనే ప్రియులారా ఏమైపోతాడంటే మరణిస్తాడు. అప్పుడు బయటున్న ప్రజలు ప్రధాన యాజకుడు కదట్లేదు కాబట్టి, గంటలు మోగట్లేదు కాబట్టి, శబ్దం రావటం లేదు కాబట్టి బయటున్న ప్రజలు ఏమనుకుంటున్నారు, మరణించుంటాడు అని చెప్పి ఆ తాడు పట్టుకొని బయటికి లాగేస్తారు శవాన్ని. అందుకు తాడు కట్టుకుని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని ఇంకెవరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. ఇంకా మిగతా ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు కూడా మరణిస్తారు. కనుక ఇప్పుడు చూడండి, ప్రధాన యాజకుడే మరణించినప్పుడు ఇంకా ఏ మనుషుడు కూడా వెళితే అక్కడ అగ్నిస్తంభం ఊరుకుంటుందా? ఊరుకోదు. వాళ్ళను కూడా దహించేస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రీస్తు బ్రహ్మము పుట్టగానే అగ్నిస్తంభం ఆయన మీదకి వచ్చింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మములో పాపం ఉంటే, క్రీస్తు బ్రహ్మములో అపవిత్రత ఉంటే, క్రీస్తు బ్రహ్మములో ఆయనలో నిజంగా ప్రియులారా పాపం ఉంటే నిజంగా అగ్నిస్తంభం ఆయన మీదకి వస్తుందండి? వచ్చుద్దా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అరే పుట్టిన పిల్లాడు పాపం అంటే ఏంటో తెలియనటువంటి వాడు క్రీస్తు బ్రహ్మం. అప్పుడు అసలు పాపం అంటే ఏంటో కూడా తెలియదు ఆయనకు. అసలు దేవుడు అంటే కూడా ఏంటో తెలియదు ఆయనకు. కానీ పాపం అంటే తెలియనటువంటి క్రీస్తు బ్రహ్మముకు, దేవుడు అంటే ఏంటో కూడా అప్పటికి తెలియనటువంటి క్రీస్తు బ్రహ్మముకు ఆయన పుట్టగానే అగ్నిస్తంభం ఆయన నెత్తి మీదకి వచ్చింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ప్రియులారా అదే మనకు రుజువు. ఆయనలో ఏ పాపము లేదని ఇక్కడ అగ్నిస్తంభమే రుజువు పరుస్తా ఉన్నది ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు రుజువు చేయగలడని ఆయన ప్రశ్నించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మము పుట్టగానే అగ్నిస్తంభం ఆయన మీదకి వచ్చింది. నిజంగా ఒక పాపి అయిన మనుషుడి మీదకి పిల్లరా అగ్నిస్తంభం వచ్చుద్దండి అగ్నిస్తంభం? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన పుట్టగానే అగ్నిస్తంభం దిగి వచ్చింది అంటే ఆయనలో ఏ పాపము లేనివాడు ఆయన, ఏ అపవిత్రత లేనివాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయనలో గాని ఆయనను కనినటువంటి ఆ తల్లిదండ్రులు చార్లెస్ గాని, లేకపోతే ఆయన యొక్క తల్లి ఎల్లా బ్రహ్మము గాని, వారిలో ప్రియులారా ఏ పాపము లేనిటువంటి వ్యక్తులు వాడు. దేవుడు ఎన్నుకున్న కుటుంబం అది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళలో నుంచి దేవుడు ఒక పరిపూర్ణమైన మానవుడిగా బయటకు వచ్చాడు. ఆయన శరీరము అపవిత్రమైంది కాదు. క్రీస్తు బ్రహ్మ యొక్క శరీరము అపవిత్రమైంది కాదు. ఆయన శరీరము పవిత్రమైంది. అందుకనే ఆయనకు ఏమని స్వరం వినబడింది అని అంటే, ఎన్నడూ కూడా నీ శరీరమును నీవు అపవిత్రపరచుకునవద్దు. స్వరం వినబడిందా లేదా ఆయనకు? పసి బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఆ స్వరం ఆయనకి వినబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్న స్వరము? ఇదిగో నువ్వు ఎన్నడూ కూడా మద్యపానం చేయవద్దు, నీవు ఎన్నడూ కూడా పొగ పీల్చవద్దు, నీవు ఎన్నడూ కూడా నీ యొక్క శరీరమును అపవిత్రపరచుకునవద్దు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ స్వరము ఆయనతో మాట్లాడుతా ఉన్నది. ఒక సత్పురుషుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపము లేనివాడే సత్పురుషుడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పాపము లేనివాడే. యోబు రాసిన పత్రికలో ఉంటుంది ఒక మాట ఉంటుంది, పాప సహితములో నుండి పాప రహితుడు పుట్టనేలా. ప్రవచనం అది. అంటే పాపములో నుండి పాపరహితుడు పుడుతున్నాడు ఇక్కడ.
పాపరహితుడు అంటే పాపం లేదు. పాపము లేనివాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇందాక మనం 7 ముద్రలు చదివాం. ఆ 7 ముద్రల్లో తామర పుష్పము ఎక్కడ పుడుతుందంట? బురదలో. బురదలోనే పుడుతుందంట. ఒక తామర పుష్పాన్ని మనం చూస్తే తామర పుష్పము అది బురదలో పుడుతుంది, బురదలోనే పెరుగుతుంది, అది బురదలోనే ఎదుగుతుంది. కానీ ఏ మాత్రము కూడా ఆ బురద తామర పుష్పమునకు ఏ మాత్రము కూడా అంటుకోదు. అది విలియం మేరీ బ్రహ్మ్ యొక్క జీవితము. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన పాపములో పుట్టాడు, పాపములోనే పెరిగాడు, పాపములని ఎదిగాడు. కానీ ఏ మాత్రము కూడా పాపము అంటనటువంటి వ్యక్తి ఆమేన్. విలియం మేరీ బ్రహ్మ్. ఆమేన్. పాపరహితుడు ఆయన, ఆమేన్. పాపము లేనివాడు, నీతి కలిగినవాడు, యథార్థత కలిగినవాడు. ఆమేన్. ఆయనలో మనము ఏ మాత్రము కూడా ప్రియులారా మనం చూద్దామని కూడా ఆ పాపపు కణాలు ఆయనలో లేవు. ఆ పాపపు జీన్స్ అనేవి క్రీస్తు బ్రహ్మంలో లేవు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన ఒక కన్యకకు పుట్టాడు, పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు. ఆయనను సత్పురుషుడా అని పిలుచుటలో అంతగా నాకు ఆశ్చర్యం కనబడలేదు. కానీ విలియం మేరీ బ్రహ్మ్ను ఒక సత్పురుషుడుగా పిలుచుటకు ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యం అది. ఎందుకంటే ఆయన పాపములో పుట్టాడు, పాపములోనే పెరిగాడు, పెద్దవాడయ్యాడు ఆయన. కానీ పాపము ఆయనను అంటుకోలేదు. పాపరహితుడు ఆయన, పాపము లేనివాడు, నిందారహితుడు ఆయన, ఏ నిందలు లేనివాడు, ఏ మచ్చ లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బలి తీసుకునేటప్పుడు దేవుడు ఒక బలిని కోరుకునేటప్పుడు ఆ మేకల్లో కానీ లేకపోతే గొర్రెల్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా సరే ఒక పావురం కానీ ఆయన బలికి తీసుకుని రావాలంటే ఆ బలికి తీసుకుని వచ్చేది ఏదైతే ఉన్నదో అది మచ్చలేనిదై ఉండాలి. మచ్చలేనిది అంటే అంగవైకల్యము లేనిదిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంగవైకల్యము లేనిదిగా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తును సత్పురుషుడా అని పిలిచారు. వాడు అంటే సత్పురుషుడు అంటే నిజంగానే పురుషుడు కాబట్టి సత్పురుషుడు అని పిలిచారు. నిజంగా ఆయన పురుషతత్వం లేనివాడు అనుకోండి, ఆయనలో పురుషతత్వం లేదనుకోండి, నిజంగా యేసుక్రీస్తు ఆ మాట చెప్పేవాడా? దేవుడు తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడని యేసుక్రీస్తు ఆ మాట చెప్పేవాడు కాదు. నిజంగా ఆ పురుషుని యొక్క లక్షణాలు, గుణాలు ఆయనలో ఉన్నాయి కనుకనే ఆయన సత్పురుషుడుగా ఉన్నాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన ఒక సత్పురుషుడుగా ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఆయన ఒక సత్పురుషుడుగా ఉన్నాడు. ఏమండి, యేసుక్రీస్తు చేసిన కార్యాల్లో ఆయన ఏమి చేయడం మానేశాడు? ఏమైనా చేయడం మానేశాడు? ఆయన చేసిన కార్యాల కంటే కూడా మరి గొప్పవి ఆయన చేసి చూపించాడు ఆయన చరిత్రలో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ముందు ఏ రోగము నిలబడలేకుండా పోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ వ్యాధి, ఏ క్యాన్సరు, ఏ లుకేమియా క్యాన్సరు ఆయన ముందు నిలబడలేకపోయింది. ఏ కణితలు ఆయన ముందు నిలబడలేకుండా పోయింది. అది ఏ రోగమైనా సరే, మరణమైనా సరే ఆయన ముందు నిలబడలేకుండా పోయింది. అటువంటి ఒక గొప్ప కార్యములు చరిత్రలో ఆయన చేసి చూపించాడు. ఆయన ఒక సత్పురుషుడుగా, సంఘములో ఒక సత్పురుషుడుగా ఆయన నిలబడి కార్యాలు చేశాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గొప్ప కార్యం. ఒక మానవుడు, ఒక మనిషి, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తు థామస్ కూడా ఆయన కూడా ఒక సత్పురుషుడుగా ఉన్నాడు. ఆయన చూడండి ఎలాగూ అని అంటే ఆయన ప్రియులారా గమనించండి, ఎవరి దగ్గరైనా సరే అప్పు తీసుకుని ఉంటే అప్పులన్నీ కూడా కట్టాడు క్రీస్తు థామస్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళకి చెల్లించాడు ఆయన.
విధవలను పరామర్శించుటలో ఆయన ముందున్నాడు. ఆయన క్రీస్తు థామస్సు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘములో ఎవరైనా సరే ఆర్థికంగా బాధపడుతుంటే వాళ్ళకి సహాయం చేశాడు క్రీస్తు థామస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయనకు రాబడేంతట్లో ఓ సంఘము ఏదైతే దశంభాగాలు తీసి ఇచ్చిందో ఆ దశంభాగాలు ప్రియులారా గమనించండి, సంఘములో ఆర్థిక సమస్యల చేత ఎదుర్కొంటున్న వాళ్ళకి సహాయం చేశాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇక్కడ సత్పురుషుడుగా దేవుడు ఉంటున్నాడు. దేవుడే సత్పురుషుడు. ఓ క్రీస్తు బ్రహ్మము ఆయన సత్పురుషుడుగా ఉన్నాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పుట్టిన మొదలుకొని ఆయన ఈ లోకముల నుండి వెళ్ళిపోయేంత వరకు కూడా ప్రియులారా గమనించండి, ఒక అగ్నిస్తంభము, ఒక మేఘస్తంభము ఆయన కాచుకుని అలా ఉండిపోయింది. చూడండి, ఆయన సమాధిలో పెట్టినప్పుడు కూడా ప్రియులారా ఆ సమాధి మీద 3 దినాలు అగ్నిస్తంభం అలాగే కాచుకొని ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బ్రహ్మం గారు ఒక కుక్కని పెంచుకున్నాడు. ఆయన ఆ కుక్క ఆయన సమాధి దగ్గరికి వెళ్ళింది. సమాధి 3 రోజుల వరకు కూడా ఆ కుక్క సమాధి దగ్గరే ఉండింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3వ రోజున తిరిగి మరలా ఇంటికి వెళ్ళిపోయింది. ఎక్కడికి? బ్రహ్మం గారి ఇంటికి వెళ్ళిపోయింది 3వ రోజున. చూడండి, అంటే 3వ రోజున కుక్క ఎందుకు ఇంటికి వెళ్ళింది? 3 రోజుల వరకు అది సమాధి దగ్గరే కాచుకొని ఉంది. ఎందుకు కాచుకొని ఉంది అని అంటే, బ్రహ్మం గారు 3 దినాలు సమాధిలోనే ఉన్నాడు. ఆయన 3వ దినాన తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఆ కుక్క మరలా తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. మనుషుల కంటే కూడా ముందు ప్రకృతి దేవుణ్ణి పసిగడుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జంతువులు పసిగడతాయి దేవుణ్ణి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పక్షులు ఆయన పసిగడతాయి. సృష్టి ఆయనను దేవుని పసిగడతాయి. అందుకని చూడండి, ఆయన తిరిగి లెగగానే ప్రియులారా ఆ యొక్క జంతువు కుక్క గమనించింది, ఈయన తిరిగి లేచాడు, ఇప్పుడు సమాధిలో లేడు అని ఆ కుక్క ద్వారా రుజువు చేయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఆయన మరణమును, పాతాళమును, సమాధిని జయించాడు క్రీస్తు బ్రహ్మం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఆయనలో పాపము ప్రియులారా చూడండి, ఆ పాపము ఆయనలో ఉంటే, పాపమునకు సంబంధించినటువంటి గుణలక్షణాలు ఆయనలో ఉంటే, అవిశ్వాసము అనేటువంటి గుణలక్షణము ఆయనలో ఉంటే ప్రియులారా ఆయన తిరిగి లేచేవాడు కానే కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అసలు పాపం అంటే అవిశ్వాసము. పాపం అంటే ఏంటి? అవిశ్వాసము. కనుక యేసుక్రీస్తులో అవిశ్వాసము లేదు, ప్రభువైన క్రీస్తు బ్రహ్మములో అవిశ్వాసము లేదు, క్రీస్తు థామస్సులో అవిశ్వాసము లేదు. కాబట్టి వాళ్ళు సత్పురుషులుగా ఈ భూమి మీద జీవించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు నీవు నేను దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సత్పురుషులు అంటే ఒకడే కాదు, ఆ సత్పురుషుల్లోనే అనేక మంది సత్పురుషులు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క సత్పురుషుల్లోనే అనేక మంది సత్పురుషులు ఉన్నారు. ఆయన అంటున్నాడు కదా, గోధుమ గింజ భూమిలో పడి చావుకునే ఎడల అది ఒంటిగానే మిగిలి ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే ఒక సత్పురుషుడు ఇక్కడ ఏమవుతున్నాడు? గోధుమ గింజలాగా మరణిస్తున్నాడు. ఆయన భూమిలో బాధపడుతున్నాడు. ఎందుకు? అనేక సత్పురుషులు బయటికి రావడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక మంది సత్పురుషులు బయటికి రావడానికి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ప్రియులారా ఒక యేసుక్రీస్తే సత్పురుషుడు కాదు. అది ఆయన అంటే ఆ కాలంలో ఆయన ఒక్కడే ఉన్నాడు.
ఆ యూదుల యొక్క ఆ శాస్త్రులు పరిశీలు ఆ జెరూసలేములో శాస్త్రులు పరిశీలు సద్దుకైలు వాళ్ళ మధ్యలో ఆయన ఒక్కడే సత్పురుషుడిగా ఉన్నాడు. 2000 సంవత్సరాలుగా సంఘములో ఏ మానవుడు కూడా సత్పురుషుడు కాలేడు. కానీ ప్రియులారా గమనించండి, ఒక ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము మాత్రమే ఒక సత్పురుషుడిగా ఉన్నాడు. ఆయన ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం. సమకూర్చబడిన గింజలలో క్రీస్తు థామస్ ఒక సత్పురుషుడిగా ఉన్నాడు. ఆయన ప్రథమ ఫలముగా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ప్రియులారా మనము కూడా ఆ స్థానంలోకి వస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. అయితే ఈ సత్పురుషుల్లో ఉన్నటువంటి గుణ లక్షణాలు చూడండి ప్రియులారా గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. సత్పురుషుల్లో ఉండవలసిన గుణ లక్షణాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవండి చూడండి. అక్కడ అంటే ఒక సత్పురుషుడు అంటే సత్పురుషుడు అనగా పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు, అంటే అవిశ్వాసము లేనివాడు. ఈ పాపము లేని వాళ్ళు అవిశ్వాసము లేని వాళ్ళు ఉండే గుణ లక్షణాలు ఏముంటున్నాయి అంటే ఆత్మఫలాలు. 9 ఆత్మఫలాలు ఉన్నాయి ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఆ 5వ అధ్యాయం అంతా కూడా చదివితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనాల వరకు కూడా మీరు చదివితే అక్కడ 2 కార్యాల గురించి పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ 2 కార్యాలు కూడా ఏమిటి అని అంటే శరీర సంబంధమైన దాని గురించి, ఆత్మ సంబంధమైన దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శరీర కార్యాల గురించి మాట్లాడుతుంటాడు, ఆత్మ కార్యాల గురించి మాట్లాడుతుంటారు. అంటే మనము ప్రియులారా గమనించండి, క్రీస్తునందు మనము ఒక సత్పురుషులుగా ఉండాలి అని అంటే ప్రియులారా ఈ యొక్క ఆత్మ ఫలములు ఏవైతే ఉన్నావో, ఆత్మ సంబంధమైనటువంటి గుణ లక్షణాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మనము కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 ఆత్మ యొక్క గుణ లక్షణాలు, ఫలాలు ఏవైతే ఉన్నాయో వాడే సత్పురుషుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. అక్కడ మనకు 10 ధన్యతలు కనబడతా ఉంటాయి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చూడండి ఈ యొక్క 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు లూకా సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన మొదలు పెట్టాడు. ఏమని మొదలు పెట్టాడంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఒక సత్పురుషుల్లో ఉండవలసిన గుణ లక్షణం ఏంటంటే ఆత్మ విషయమై మనము ఎలా ఉండాలంట? దీనత్వం కలిగి ఉండాలంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఆత్మ విషయమై దీనత్వం కలిగి జీవించాలి మనము. రెండవది పరలోక రాజ్యం వారిది, దుఃఖపడువారు ధన్యులు. చూడండి ప్రియులారా గమనించండి, ఈ లోకములో ప్రియులారా గమనించండి, క్రైస్తవులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ రోజుల్లో ఏ బాధ లేదు, ఏ దుఃఖము లేదు, ఏ వేదన లేదు, ఏ చీకు చింతలు ఏమీ. చూడండి ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందనంటే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుందురు. చూసారా? దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
అంటే ఒక సత్పురుషుల్లో ఉన్నవారు నచ్చినటువంటి గుణ లక్షణాలు ఏమిటి అంటే సాత్వికము. మోషే ఉన్నాడు అనుకోండి, మోషేను దేవుడు ఏమన్నాడు తెలుసా? సంఖ్యాకాండము చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం, పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 3వ అధ్యాయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ ఆ మాట వినెను. ఆ మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూసారా, దేవుడు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు తెలుసా? భూమి మీద ఉన్న వారందరిలో కూడా మోషే మిక్కిలి సాత్వికుడు అంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూమిని స్వతంత్రించుకుందరు. తర్వాత నీతి కొరకు ఆకలి తప్పుగల వారు ధన్యులు. అదండి. అంటే ప్రియులారా గమనించండి, ఒక సత్పురుషుల్లో ఏముంటుందంటే నీతి, యథార్థత. నీతి కొరకు మనం ఎలా ఉండాలంట? ఆకలి దప్పికలు కలిగి జీవించాలంట. అది ప్రాణం పోయినా సరే పాపం చేయకూడదు, అవిశ్వాసంతో జీవించకూడదు. నీతి కొరకు, యథార్థత కొరకు మనం ఆకలి దప్పులు కలిగి జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత కనికరము గలవారు ధన్యులు. ఇతరుల మీద మనం కనికరపడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాకే లేదు కదండి, ఇంకా మేము ఇతరుల మీద ఏ కనికరం పొందుతాము అని మీరు అంటారేమో. మీకు ఉన్న దాంట్లోనే సాటి అయిన వారికి సహాయం చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ఉన్న దాంట్లోనే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడతారంట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడు చూస్తారు. చూసారా, హృదయ శుద్ధి ఇట్లన్నిటికంటే ముఖ్యంగా హృదయ శుద్ధి అనేది ఉండాలా. హృదయములో ఏ కుళ్ళు, కపటము, మత్సరము పెట్టుకోకూడదండి. ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. మనం ఒకరు బాగా పడుతుంటే మనం చూస్తూ ఉండకూడదు, అసూయ పడకూడదు. మనం చేసే పనులని అయ్యే అసూయ పడుతూ ఉంటాం, ద్వేషపడుతూ ఉంటాం. వాళ్ళు ఇలాగున్నారు, వాళ్ళు అలాగున్నారు. మనము ఆ విధంగా రావాలంటే ఇవి కలిగి ఉండాలి. మనం దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎదుటివాడి మీద మనం ప్రియులారా అసూయతో, ద్వేషముతో మనము ఏడ్చేదానికంటే మనం ఇవి కలిగి దానిని స్వతంత్రించుకోవడం మంచిది. ఆ తర్వాత చదవండి, సమాధానం ఉండాలండి. అందరితో మనం సమాధానం కలిగి జీవించాలి. అందరితో మనం ప్రేమగా ఉండాలి. ఎవరైతే సమాధానం కలిగి ఉంటారో వాళ్ళు దేవుడు కుమారులు, కుమార్తెలు అంటారు. అందుకనే మనకు ఈ లోకంలో ఎవరు కూడా శత్రువులు కాదనేది. అందుకే మనం ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. ప్రతి ఒక్కరితో మనకంటూ ఏ శత్రువు మనం ముందు ఉండకూడదు. ఎవరితో మనం శత్రుత్వం ఉండకూడదు. ప్రతి ఒక్కరితో మనం ప్రేమ కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరితో మనము సమాధానం కలిగి జీవించాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ తర్వాత చదవండి, నీతి నిమిత్తమై హింసింపబడువారు ధన్యులు. చూడండి, ఇవి మొత్తం ఎన్నో ఏంటంటే 10 ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కలిగి జీవించాలి. 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి, 10 ధన్యతలు ఉన్నాయి, ఇంకా 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞలు కూడా మనం కలిగి జీవించాలి. కొంతమంది 10 ఆజ్ఞలు తీసి పక్కన పెడతారు, 10 ఆజ్ఞలు తీసేస్తారు. అది ధర్మశాస్త్రం కదా, మనం అది చేయాల్సిన అవసరం లేదంటాడు. ఇప్పుడు యవనస్తుల దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ఏమని అడిగాడు? నిత్య జీవం పొందుటకు నేనేమి. ఆ యవనస్తుడితో యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ధర్మశాస్త్రం నువ్వు ఎరుగుదువు కదా, ఆజ్ఞలు నువ్వు ఎరుగుదువు కదా, వాటిని పాటించన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటిని పాటించు. ఒక సత్పురుషుడైన వాడు ప్రియులారా
ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు. అంటే 10 ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తాడు ఆయన. ఒక సత్పురుషుడైన వాడు ఆత్మ ఫలములు కలిగి జీవిస్తాడు. ఒక సత్పురుషుడైన వాడు 10 ధన్యతలు కలిగి జీవిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ సత్పురుషుడైనటువంటి వ్యక్తి ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ఇంకా నీలో ఒకటి కొద్దుగా తక్కువగా ఉన్నది, ధర్మశాస్త్రం నువ్వు ఎరుగుదువు కదా నాయన, నేను చిన్నప్పటి నుంచే వాటిని ఎరుగుదును పాటిస్తున్నాను అన్నాడు ఆయన. అంటే అతను ఒక యూదుడు. అంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడంటే అతను ఎవరు? ఒక యూదుడు. అప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు అన్నాడు, అయితే నీలో ఒకటి కొదువుగా ఉంది. ఏంది నాయన అని చెప్పాడు. నీ ఆస్తి అంతా మేసి పేదలకు ఇచ్చేయన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చేయమన్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అంతే. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో తన ముఖమును చిన్నపుచ్చుకొని ఆయన మరలా తిరిగి, మరి ఆ వ్యక్తి సత్పురుషుడు ఎందుకు అవుతాడు? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తున వ్యక్తి సత్పురుషుడు అని పిలిచి ఆ సత్పురుషుణ్ణి మళ్ళా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. నిజంగా ఆయన ఆ అమరత్వాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు ఆయన. ఈ పాపము లోకానికి వచ్చాడు ఆయన. చెరుపులు కెరూబులు మధ్యలో పరిశుద్ధుడని ఆరాధన జరుగుతున్నటువంటి ఆ మహిమ కలిగిన దేవుడు ఒక సత్పురుషుడిగా పిల్లరా మన మధ్యలోకి వచ్చాడు ఆయన. అంటే ఆయన జీవితమును మనకు మాదిరిగా మనం తీసుకోవాలి ఈ రోజున. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఒక సత్పురుషుడైన వాడు ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ప్రవక్తల వచనములనైనను ధర్మశాస్త్రమునైనను కొట్టివేయ వచ్చితినని మీరు తలంచవద్దు. నేను వాటిని కొట్టివేయడానికి రాలేదు కానీ దానిని నెరవేర్చుటకే వచ్చి తిని. ఆమేన్, హల్లెలూయా. ఒక సత్పురుషుడికి ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మము ధర్మశాస్త్రాన్ని ఏం చేసినాడు? ఆయన నెరవేర్చాడు, పాటించాడు ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఈరోజు సత్పురుషులమైన మనము కూడా ప్రియులారా ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాల్సిందే. అలా పాటిస్తేనే మీరు సత్పురుషులుగా ఉంటారు, స్త్రీలుగా ఉంటారు. లేకపోతే అందుకే ఆయన అంటున్నాడు కదా, ఏదైనా తోటలో ఆయన కయ్యూతో అన్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల. ఏ క్రియ అంట? సత్క్రియ. సత్పురుషుడు, సత్క్రియ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఏదైనా తోటలో కయ్యూను సత్క్రియ చేయలేదు, మంచి కార్యం చేయలేదు. అందుకే వాడు దుష్టుడిగా పిలువబడ్డాడు, అపవాదిగా పిలువబడ్డాడు. కయ్యూను సర్ప సంతానముగా పిలువబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ఒక సత్పురుషుడిగా ఆయన పిలువబడుతున్నాడు. కానీ అదే టైంలో అక్కడ ఇస్కరియోతు యూదా ఉన్నాడు. కానీ ఇస్కరియోతు యూదాను సత్పురుషుడని పిలవటం లేదు. కారణం ఏంటో తెలుసా? వాడు అపవాది కుమారుడు, సర్ప సంతానము, దెయ్యపు సంతానము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఒక సత్పురుషునిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏమిటంటే ధర్మశాస్త్రాన్ని ఆ వ్యక్తి పాటిస్తాడు. ఆ 10 ధన్యతలు కలిగి జీవిస్తాడు. ఆత్మఫలాలు, ఆ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నటువంటి ఆత్మఫలాలు అయితే ఉన్నాయో ఆ ఆత్మ ఫలములను కలిగి ఉంటాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చూద్దాం మనం. కీర్తనలు 1వ అధ్యాయం, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక,
యెహోవా ధర్మశాస్త్రమునందు పాపముల మార్గమును నిలువక అపహాసుకులు కూర్చున్న చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రుడు దానిని ధ్యానించువాడే సత్పురుషుడు. అది ఏమన్నాడండి అక్కడ? దుష్టులు ఆలోచన చొప్పున నడవక. ఈరోజు నిజంగా ప్రియులారా గమనించండి, దయ్యము ఎంత మోసం చేస్తుందంటే, ఇక్కడ క్రీస్తు బ్రహ్మను నమ్మి కూడా క్రీస్తు థామస్ యొక్క సందేశాన్ని నమ్మి ప్రియులారా దయ్యము చేత మీరు మోసపరచబడుతున్నారు. మీరు అపవాది క్రియలు చేస్తున్నారు. మీరు దుష్టుడు ఆలోచన చెప్పున నడుస్తున్నారు. పాపులు మార్గమునే కూర్చుంటున్నారు. అపహాసుకులు ఉండే చోటనే ఉంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు అది అపహాసుకులు, దుష్టుడు. ప్రియులారా, ఈ సత్పురుషుడైన వాడు దుష్టుడుండే తోట ఉండడు. బైబిల్ చెప్తుంది దుష్టుడికి దూరముగా ఉండమని బైబిల్ చెప్తుంది. దుష్టుడికి దూరముగా ఉండండి అని చెప్తుంది బైబిల్, పరిశుద్ధ గ్రంథం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దుష్టుడితో సహవాసం చేస్తున్నావంటే, దుష్టుడితో సాంగత్యం చేస్తున్నావంటే నువ్వు కూడా దుష్టుడే. అపహాసుకులు, పాపులు. కనుక ప్రియులారా, ఈ కార్యాలు లేనివాడే సత్పురుషుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి మరొక వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 21 నుంచి మనం చదువుదాం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 21 నుంచి 24 వరకు మనం చదువుదాం. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మి వారు అనేకులు ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టుకు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక్కయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అందరిని హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధ గ్రంథంలో సత్పురుషుడు అని రాయబడింది బర్నబా గురించి. బర్నబా అతను ఎవరంట? బర్నబా అతడు ఎవరు అనంటే ప్రియులారా గమనించండి, విశ్వాసములోను పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తిగా ఒక సత్పురుషుడుగా ఉన్నాడంట ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బర్నబా ప్రియులారా అతను శిష్యుడు కాదు, సంఘములో ఒక విశ్వాసి. బర్నబా ఒక విశ్వాసి అయినటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపబడి విశ్వాసముతో జీవిస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కలిగిన వ్యక్తి గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ అంటున్నాడు, అతను ఒక సత్పురుషుడు. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, నిజమైన వధువుగా నీవు నేను పిలువబడుతున్నాం. మరి ఎంతవరకు సత్క్రియలు చేస్తున్నాం? ఎంతవరకు చేస్తున్నాం? అబద్ధాలు చెప్తూ నిద్ర లేస్తే వాళ్ళ మీద అబద్ధాలు, వీళ్ళ మీద అబద్ధాలు. ఏమండి? చూడండి ప్రియులారా, గమనించండి. అబద్ధాలు చెప్తూ, మోసం చేస్తూ, అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఈ రోజున మనం చేస్తున్న ప్రతి కార్యము కూడా, మనం చేసే కార్యాలు ఏ ఒక్క కార్యం కూడా సత్క్రియ కాదది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కనుక మనం దేవుని దృష్టికి సత్క్రియలు చేయాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, విశ్వాసముతో జీవించాలి. మనలో విశ్వాసం లేదు. ఒక రోగం వస్తే పరిగెడుతున్నాం హాస్పిటల్కి. నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని నీవే శంకించుకుంటున్నావు. దేవుని యొక్క శక్తి నువ్వు శంకిస్తున్నావు, అనుమానిస్తున్నావు, అవమానపరుస్తున్నావు. మనం దేవుణ్ణి మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుందని ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ సత్పురుషుడా, సత్పురుషుడా. ఎవరు సత్పురుషుడు? దేవుడు తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. ఈరోజు మనం క్రీస్తులుగాను దేవుడుగాను పిలువబడుతున్నాం. ఎంతవరకు మరి సత్క్రియలు ఉన్నాయా? ఆత్మ సంబంధమైన గుణలక్షణాలు ఉన్నాయా? ఆత్మ సంబంధమైన ఫలాలు ఉంటున్నాయా? ఆత్మ సంబంధమైన వరాలు ఉంటున్నాయా? మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఏది కూడా మనలో లేదు. మరి అలాంటప్పుడు మనం ఎలా వదులుగా ఉండగలం? ఎలా మనము క్రీస్తులుగా దేవుడుగా చెప్పుకుంటాం? ఏ ఒక్కటి కూడా మనం చేయట్లా. మనం దేవుని ఆజ్ఞలు మనం తప్పిపోతున్నాం. దేవుని ఆజ్ఞలు మనం తృణీకరిస్తున్నాం. మనము దేవుడికి సంబంధించిన ఆ గుణ లక్షణాలు, ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు ఏవి కూడా మనలో కనబడట్లా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్పురుషుడా, సత్క్రియ చేసిన ఎడల, కయీనుతో దేవుడు అంటున్నాడు, ఓ సత్క్రియ చేసిన ఎడల నీవు అని అంటున్నాడు ఆయన. అంటే ఆ కయ్యూను సత్క్రియ చేయలేదు అక్కడ. అందుకని అతను సత్పురుషుడిగా పిలువబడలేదు. అతడు ఒక దుష్టుడిగా పిలువబడుతున్నాడు. అతడు ఒక గర్విష్ఠుడిగా పిలువబడుతున్నాడు. అతడు ఒక అహంకారిగా పిలువబడుతున్నాడు. అతడు ఒక పాపిగా పిలువబడుతున్నాడు. కయ్యూను కారణం సత్క్రియ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున మనం సత్పురుషుడిగా పిలువబడాలి. యేసుక్రీస్తు సత్పురుషుడిగా పిలువబడ్డాడు. ప్రభు అయిన క్రీస్తు ప్రణామం ఆయన ఒక సత్పురుషుడిగా ఈ లోకములో ఉన్నాడు, జీవించాడు. క్రీస్తు థామసు ఒక సత్పురుషుడిగా ఆయన లోకములో జీవించాడు. కానీ నీవు నేను కూడా ప్రియులారా, దేవుని యొక్క గుణాలతో నింపబడి ఆ కార్యాలు మనం చేస్తూ సత్పురుషులుగా పిలువబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక నికోదేము అంటున్నాడు. చూడండి, నికోదేము యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. మరొక నుంచి మనం చదువుతాం. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని మరి ఎవడును నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడును చేయలేడని నేను. చాలండి. ఈ యూదుల యొక్క అధికారి అంటున్నాడు, ఇదిగో దేవుడు నీకు తోడై ఉంటేనే గాని మరి ఎవడును ఈ కార్యాలు చేయలేడు. చూసారా, నిజంగా దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? పిల్లరా, సత్పురుషులకే ఆయన తోడుగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35 నుంచి 40 వరకు చదువుతాం. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞలు ఏవనగా
ఏదని అడిగాను. అందుకైన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును సేవించవలెను. ఇప్పుడు చూడండి, మీ పూర్ణ బలముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను నీ ప్రభువును నువ్వేం చేయాలంట? సేవించాలనంట. అది మొదటి ఆజ్ఞ అంట. రెండవది చదవండి, దాని కింద చదవండి. ఇంకా ఇది ముఖ్యమైనది మొదటిదినై ఉన్నది ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ప్రధానమైనవి. ఇది సత్పురుషుల చేసే కార్యాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో సత్క్రియలు. సత్పురుషుడా, దేవుడు తప్ప మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. ఈరోజు ప్రియులారా, ఈ చివరి దినాల్లో నీవు నేను ఈ లోకానికి దేవుని యొక్క ప్రతినిధులుగా, క్రీస్తులుగా, దేవుళ్ళుగా ఈ లోకానికి వచ్చాం. మరి ఆ విధమైనటువంటి గుణలక్షణాలు మనలో ఉన్నాయా? మనం దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చే వారంగా ఉన్నామా? చట్టాన్ని, దేవుని యొక్క చట్టాన్ని మనం పాటించే వారంగా ఉన్నామా? కనుక ప్రియులారా, ఆ విధంగా చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుతూ మనం ఈ లోకానికి క్రీస్తులుగా, దేవుళ్ళుగా జీవిస్తూ ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా ఇప్పటి వరకు కూడా నాయన దేవుడు తప్ప సత్పురుషుడు మరి ఎవడు కాడని నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడారు. నిజంగా నా ప్రభువా, సత్పురుషుడికి ఉండాల్సినటువంటి గుణలక్షణాలన్నీ కూడా నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఆ విధమైన గుణలక్షణాలు కలిగి ఈ లోకములో నాయన మేము జీవిస్తూ ఒక సంపూర్ణమైనటువంటి నీ వాక్యమునకు వినయము, విధేయత కలిగి జీవించున్నట్లు అటువంటి శక్తిని, సామర్థ్యమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. మేము ఎక్కడైనా సరే నీ వాక్యము విషయంలో మేము తప్పిపోయి ఉంటే నా ప్రభు, ప్రభు వాటన్నిటిని కూడా సరిచేయండి ప్రభువా. మా ఆలోచన సరిచేయండి, తలపుడు సరిచేయండి, నడవడికి సరిచేయండి ప్రభు. మేము కేవలం నాయన నీ వాక్యమును నెరవేర్చే వారముగా ఉన్నట్లు నీ కృపణ దాయించండి. అన్ని విషయాల్లో నీ కృపణ దాయించండి. సమస్త ఘనత, మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in me. Hallelujah. Hallelujah. Christ Branham never fails in me. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకటి. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడిగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడున్న ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మమే దేవుడు, క్రీస్తు బ్రహ్మమే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును, ఈ ఫోన్ కాన్ఫరెన్స్ లో వాక్యం వింటున్న నీ బిడ్డలకును ఇప్పుడును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.